వాలంటీర్ల సమస్యలు పరిష్కారం చేయాలని వాలంటరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. బకాయి ఉన్న వేతనాలు చెల్లించి 10,000 జీతం ఇవ్వాలని వారు కోరారు. ఈ సందర్భంగా వారు కలెక్టర్ కార్యాలయం ముందు భిక్షాటన చేసి నిరసన తెలిపారు. అనంతరం వాలంటరీ ఈరమ్మ, వాలంటరీ మీనా కుమారీలు మాట్లాడారు. చెల్లించాలి వాలంటీర్ల పెండింగ్ జీతాలను, చెల్లించాలి వాలంటీర్ల పెండింగ్ జీతాలను, వాలంటీర్ల విచారణ సీఎం రిలీఫ్ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా అవసరం అయితే మాకు ఎన్నికల ముందు మీరు ఇచ్చిన హామీని నెరవేర్చాలని, మేము 5 సంవత్సరాల నుంచి ఈ జాబ్ ఉందని చెప్పనేసి మేము వేరే ఏ పనులు కూడా వేరే ఏ జాబ్స్ కూడా చేయడం లేదు. మాకు ఇదే ఉద్యోగ భద్రత కల్పించి మాకు ఈ జాబ్నే చేయండి సార్ మీరు. ఎందుకంటే మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చినారు, వాలంటీర్లకి 10,000 ఇస్తాము, గౌరవ వేతనము, ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పారు. మీరు ఇప్పటి వరకు కూడా ఏ హామీని నెరవేర్చలేదు. వాలంటీర్ వ్యవస్థనే లేదు అని అంటున్నారు. సరే, ఈ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసి మమ్మల్ని అందరినీ కూడా కొత్త జీవో ద్వారా కొత్త వ్యవస్థను స్థాపించి మాకు 5,000 జీతం ఇచ్చి మాకు ఉద్యోగ భద్రత కల్పించండి సార్. మీరు మాకు ఉన్న 5,000 అయినా పర్లేదు, మాకు మా ఇంట్లో పరిస్థితులకి మాకు 5,000 అయినా సరిపోతాయి. మీరు 10,000 కావాలని మేము అడగడం లేదు, 5,000 అయినా పర్లేదు, మాకు గవర్నమెంట్ జాబు ఉద్యోగ భద్రత కల్పించాలి సార్. మీరు వేరే కొత్త వ్యవస్థ ద్వారా లిక్కర్ వాళ్ళకి జీవో తీసుకొని వచ్చినారు, మరి వాలంటీర్స్కి ఎందుకు తీసుకురాలేకపోయినారు? అంటే తాగుబోతులకు మాత్రమే మీకు లిక్కర్ తీసుకురావడానికి మీకు కమర్షియల్గా వచ్చినప్పుడు మేము భిక్షాటన చేస్తాము. మీరు జోలో పట్టుకొని మీరు వేసుకునే సీఎం రిలీఫ్ ఫండ్గా మేము ఇస్తున్నాము. మా కడుపులు కొట్టి మీకేమో లాభం వస్తుంది? సీఎం హామీగా మీరు ఇచ్చినారు కదా ఎలక్షన్స్ ముందు, మరి 10,000 ఇస్తామన్నారు కదా. ఇప్పుడు ఉన్న ధరల్లో మేము ఎట్లా బతకాలి చెప్పండి? మీరు 10,000 మీకు ఎట్లా లైఫ్ లీడ్ అవుతుందా? మీరు 7 నెలల నుంచి మాకు శాలరీస్ అనేది ఇవ్వడం లేదు. సిఎఫ్ఎంఎస్ ఐడి ఉంది, సిఎఫ్ఎఫ్ ఐడి ఉన్నప్పుడు మీరు కంపల్సరీగా మాకు శాలరీస్ ఇవ్వాల్సిందే. అది ఖచ్చితంగా గవర్నమెంట్ రూల్. మీరు జీవో వేరే వాటికి తీసుకురావడానికి అయితే రూల్ ఉంటుంది, మాకు తీసుకురావడానికి మీకు మనసు ఎందుకు రావటం లేదు? మీరు ఫ్లాట్లో అయితే తీసుకోవడానికి రూల్ ఉందా? మీరంతా ఒకటైనప్పుడు మాకెందుకు అట్లా అన్యాయం చేస్తున్నారు చెప్పాలి కదా. మీరంతా ఆడవాళ్ళకి రక్షణగా ఉంటాననేసి మనకు చెప్పిన డిప్యూటీ సీఎం గారు ఎక్కడ పోయినారు? ఇప్పుడు మాట్లాడకుండా 30,000 మంది ఆడవాళ్ళు మిస్ అయినారు వాలంటీర్స్ వాళ్ళ నాన్న చెప్పినారు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు ముందుకు వచ్చి మాట్లాడడం లేదు? హామీ ఇవ్వడం ఎందుకు లేదు? ఎక్కడ మిస్ అయినారు? ఎందువల్ల మిస్ అయినారు? ఎవరి వల్ల మిస్ అయినారు? బురద చల్లి పోవడం కాదు, దానికి మీరు నిరూపించాల్సిందే, మాకు ఉపాధి కల్పించాల్సిందే. ఈ తరుణంలో అంటే ఈ సిచ్యువేషన్స్ లో మీరు 10,000 ఇచ్చినా